హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ ముద్దపప్పు నా స్టైల్లో ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను 2 కప్స్ కందిపప్పు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి 2 కప్స్కి నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. బాగా నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి మార్చుకొని పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్నాను. 2 టమాటోస్, ఆనియన్స్. నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంకా 2 టమాటోస్ తీసుకున్నాను. 2 కప్స్ కందిపప్పు వేసాను కాబట్టి టొమాటో ఎన్ని ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది. చిన్న సైజ్ అయితే 3 వేసుకోవచ్చు. నేను పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, అందుకే 2 వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా నేను మీడియం సైజ్ తీసుకున్నాను, సో నేను 2 వేస్తున్నాను. బిగ్ వన్ అయితే ఒకటి సరిపోతుంది. టొమాటోస్ ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇంకా దాంతోపాటు గార్లిక్ వేసాను. కొంచెం ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూతని మనం పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసేసి 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో బాగా కుక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నాకు ఇలా ఉడికిపోయింది పప్పు అంతా. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. 5 విజిల్స్ పెట్టాం కాబట్టి ఇంత మెత్తగా వస్తుంది. సో ఇప్పుడు మనం స్మాష్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. దీన్ని కొంచెం వాటర్ రిమూవ్ చేసేసి స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇంతే క్వాంటిటీ ఇదే విధంగా ఉండాలి. సో మరీ ఎక్కువ స్మూత్ అయిపోకూడదు, అలాగని పప్పుగా ఉండకూడదు. మీడియంగా మనం స్మాష్ చేసుకోవాలి. అలాగైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో దీన్ని మనం ఒక పోపు పెట్టుకొని దానిలోకి మార్చుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని పోపు పెట్టుకొని మనం స్మాష్ చేసుకుని ఆ పప్పుని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువైంది అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా వీడియో. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.